దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మరి సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే అంశము చెప్పాలని ప్రయత్నపడుచుండగా వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి మనమందరము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘంగా సమాజంగాను కూడుకున్నాము. ఇంత గొప్ప ధన్యత భాగ్యము అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఈరోజు అంశము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశంను మనం నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మరి మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదువుకొని మరి ముందుకు సాగుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే అంశము పిల్లారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఇది అపొస్తలుడైన పౌలు గారు మరి చెరసాలలో ఉండి, చూడండి పిల్లరా, చెరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పిల్లరా. మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, రాసి ఆనందించుడి. చూడండి పిల్లరా, ఆనందించుడి. చూడు, మరి ఆనందించే పత్రికలో ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే చూడండి పిల్లరా, ముఖ్యమైన పరిస్థితి ఎలా ఉన్నప్పుడు దేవుని అందు ఆనందించాలి. చూడండి పిల్లరా, ఎలా ఉన్నప్పుడు అంటే చూడండి పిల్లరా, ఎలా ఉన్నప్పుడు దేవుని నమ్మకత్వాన్ని బట్టి, దేవుని నమ్మకత్వంను బట్టి, ఆయనతో ఉన్న అనుబంధము బట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. చూడండి పిల్లరా, ఎప్పుడూ దేవునితో ఆనందిస్తూ దేవునితో సత్సంబంధం కలిగి ఎల్లప్పుడూ ఆనందించాలి. చూడండి మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఆనందం ఎప్పుడు బాహ్య శరీరము ప్రకృతి సంబంధమైన ఆనందమా? చూడండి మరి బాహ్య సంబంధమైన ఆనందమా? బాహ్య సంబంధమైన కాదు పిల్లరా, ఆత్మ సంబంధమైన ఆనందము. దేవుని మీద ఆధారపడే పరిస్థితిలో ప్రభునందు ఆనందించాలి. కష్టాల్లో కూడా చూడండి పిల్లరా, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నిటినీ ఉన్నప్పుడు కూడా మరి దేవునితో సత్సంబంధం కలిగి దేవుని మాటకు లోబడి ప్రభునందు ఆనందించుడి. చూడండి పిల్లరా, ఇదే లోతైన సత్యం పిల్లరా, లోతైన సత్యం. అపొస్తలుడైన పౌలు గారు మరి క్రీస్తులోనికి రాకముందు ఈ లోక సంబంధంగా ఆయన ఏ విధంగా మరి అధికారులు ఆయన అధికారంలో ఉండి మరి గుర్రాల మీద సవారీ చేస్తూ ఆయన వెనుక మంది బలంతో మరి ఈ లోక సంబంధమైన బలంతో ఉండేవాడు. కానీ ప్రభులోనికి వచ్చినాక ఆయన
ఈ ఈ లోక సంబంధమైన ఆనందం గురించి చెప్పట్లేదు. మరి ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. చూడండి పరా, ఈ ఆనందం ఏంటి? మరి అపొస్తలుడైన పౌలు గారికి ఉన్న ఆనందం ఏంటి? మరి ఇప్పుడు నేను మనమందరం క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన క్రైస్తవులమైన మనకున్న ఆనందం ఏంటి? ఈరోజు ఆనందం ఉన్నదా? ఈరోజు సంఘానికి వచ్చామండి. ఎందుకు సంఘానికి రావాలండి? మరి దేవునిని ఆరాధించడానికి వచ్చినాం. సంఘముగా సమాజంగా కూడుకున్న మరి ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశాడు? లోక సంబంధమైన ఆనందం కోసము, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన మరి సిరి సంపదలు ఇవ్వడానికి వచ్చిండు యేసుక్రీస్తు? కాదు ప్రియులారా. మనమై ఉన్న ఆత్మ మరి చనిపోతే పాతాళానికి జోగాడే పరిస్థితిలో ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని సమయంలో, తన సహోదరును ఎవడు విమోచింపలేని సమయములలో, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తని ఎందుకు ప్రకటించారయ్యా? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందయ్యా? మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారము, పరలోకానికి వారసులము. చూడు, దేవుని వారసులము. ఇంత గొప్ప భాగ్యము క్రీస్తునందు విశ్వాసం వస్తే కలుగుతుంది. ఆ ఆనందము అపొస్తలులు ఏ విధంగా ఆనందాన్ని గంతులు వేస్తూ యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ విధంగానే అపొస్తలుడైన పౌలు గారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. చూడండి, ఆయన ఎప్పుడూ శిరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తుండయ్యా. శిరసాలలో ఉన్నప్పుడు ప్రభునందు ఆనందించుడి అన్నాడంటే పౌలు గారు చూడండి ఎలాంటి ఆనందం, ఆత్మీయ ఆనందం పిల్లరా. చూడండి పిల్లరా, మనము ఈరోజు ఈ లోక సంబంధంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులుగా మనకు ఇరుకులు ఇబ్బందులు ఏదో శిరస్సులో పడితే అయ్యో అని బాధపడతామే ఏంటి? మనకున్న బాధ ఏంది? మరి ప్రభునందు ఎందుకు ఆనందించలేకపోతున్నాము? అపొస్తలుడైన పౌలు గారు శిరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు పిల్లరా. ఆ ఆనందం ఏంటంటే ఆత్మీయ ఆనందం. దేవునితో సత్సంబంధం కలిగి దేవుడు ఆ పరలోకం ఉన్నాడో, పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే కదప్ప పరలోకానికి వెళ్ళలేము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఆయన పడిన పాటలలో కొదువైన వాటిని అందు నా వంతు నా శరీరం అందు వహించుకొనుచున్నానని అపొస్తలుడైన పౌలు గారు సువార్తను భుజాన వేసుకొని ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించు, సంఘముల అన్నిటి చింతయు నా మీద ఉన్నది అని అపొస్తలుడైన పౌలు గారు అన్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించవలసిన భారము ప్రతి క్రైస్తవుడి మీద ఉందయ్యా. ఆ భాగ్యాన్ని, ఆ ఆనందాన్ని అనేకులకు పంచాలి. సువార్త విన్నవారు రక్షింపబడతారు, వినని వారికి శిక్ష విధింపబడనని లేఖనం చెప్తుందే. ఆ లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో ఉన్నాయా లేవా అనేది ఈరోజు సంఘానికి వచ్చిన ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆనందించకపోతే ఏంటి? ఈ లోక సంబంధమైన ఆనందం కాదు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నేను క్రీస్తులోనికి రాకముందు నాకు ఏమీ లేకుండే, క్రీస్తులోనికి వచ్చినాక నాకు సిరు సంపదలు సకల సౌకర్యాలు నాకు కలిగినాయని చెప్పడం కాదు. అలా అంటే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము క్రీస్తునందు మరి క్రీస్తునందు విశ్వాసం ఉంటే ఈ లోక సంబంధమైన ఆనందం కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంటే ఈ లోక సంబంధమైన ఆనందం కాదు, ఆత్మ సంబంధమైన ఆనందం. ఆత్మను రక్షించుకోవడము, దేవుని ఇంటి వారము, దేవుని పరలోకానికి వారసులమయ్యే గొప్ప భాగ్యం. మరణిస్తే పరలోకములో ఉన్న కన్నతండ్రి యొద్దకు వెళ్తామని ఒక ఆనందము. ఆ ఆనందానికి అవధులు లేవు. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు శిరసాలలో ఉండి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని లేఖనము ఈరోజు మనం లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లారా. యేసుక్రీస్తు జీవించిన కాలంలో చెప్తున్నాడు పిల్లారా,
యేసుక్రీస్తు జీవించిన కాలంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు? మత్తయి సువార్తలో మరి 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో రాయబడ్డది. ఆ లేఖనం చదువుకుందాం పిల్లలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. వీలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలకు చేసిరి. చూడండి పరా, ఇలాగూ ఏం చేశారట? పూర్వమందుండిన ప్రవక్తలకు ఈ విధంగానే చేశారట. మరి క్రీస్తునందు విశ్వాసం వస్తే నీవు శ్రమలు, నిందలు, ఇరుకులు వస్తాయి. కానీ ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే ఆ నిందలు, ఆ అవమానాలు మరి ఆనందంగా భరించాలని లేఖనం చెప్తుంది. మనము అలాంటి పరిస్థితిలో ఉన్నామా? లేకుంటే ఆ లేఖనమును బట్టి మనల్ని మనము సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. రెండో కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములు కూడా రాయబడ్డది. మరి ప్రేమ సమాధానంలో కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎందుకో శ్రమలు, నిందలు వచ్చినప్పుడు దేవుని యందు ఆనందించండి. రెండో కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనము, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానమునకు కర్తయు దేవుడు మీకు తోడై ఉండును. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మీకు తోడై ఉంటాడు? సంతోషించుడి, ప్రభునందు సంతోషించుడి, సంపూర్ణులై ఉండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారండి. వాక్య విషయంలో ఏకాత్మగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోండి. అప్పుడు సమాధానముగా ఉండుడి. వాక్యంతో ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశుద్ధాత్మని బోధతో ఏకాత్మ కలిగి ఉండండి. సమాధానం కలిగి ఉండి, సమాధానంలో కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, ఇటువలనే మీరును ఆనందించుడి, నాతో కూడా సంతోషించుడి. అపొస్తలుడైన పౌలు గారు, ఆనందించండి, నాతో కూడా సంతోషించండి. నేను ఎందుకు ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నా అంటే ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరడానికి ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ప్రభువును గురించి సువార్తను ప్రకటించే ధన్యత మనకున్నది. అందుకోసమే క్రైస్తవులు అయినందుకు శ్రమలు అనుభవించాలి. క్రీస్తు శ్రమలలో పాలివారు కావాలి. క్రీస్తు శ్రమలలో పాలివారైన ఉన్నంత సంతోషించుడి. చూడండి, క్రీస్తు శ్రమలో పాలివారై సంతోషించాలి. సువార్త నిమిత్తము శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఆలోచన కాదు, ఆత్మ సంబంధంగా. మొదటి పెద్ద రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. చూడండి, క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. యేసుక్రీస్తు శ్రమపడ్డాడండి మనందరి నిమిత్తము. మనందరి కోసం శిలువలో ఆయన రక్తం కార్చాడండి. శిలువలో ఆయన శరీరము మరి చూడు ముళ్ళ కిరీటంతో, ఆ ముళ్ళ కిరీటం ఆయనకు నెత్తిన పెట్టారండి. ఆయనను కొరడాలతో కొట్టారు, అవమానపరిచారు, నిందలు భరించాడు. మనందరి కోసము, మనందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎద్దుకు తీసుకెళ్లాలని యేసుక్రీస్తు శిలువలో మరి మనందరి కోసం శిలువలో రక్తం కార్చాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో శ్రమలు పొందాడు, అవమానాలు భరించాడు. వీరందరినీ పరలోకంలో ఉన్న తండ్రి ఎద్దకు తీసుకెళ్ళాలి. చూడండి, అందుకోసం క్రీస్తు శ్రమలో పాలివారు కావాలి. ఎప్పుడు పాలివారు అవుతావు? క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడవు. లోక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడవు. ఆత్మనేమో ఏం చెప్తున్నది? అపొస్తలులు ఏ విధంగా సువార్తను ప్రకటించారు, అవస్థలు దేనికోసం కష్టపడ్డారు, అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా మరి సువార్త పనిలో ముందుకు సాగాడు, ఎందుకు ఆనందించమంటున్నాడు? మరి ఎందుకు మనకి ఆనందం లేదు? ఈ లోక సంబంధమైన ఏదో లేదని ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు చింతిస్తున్నావా? దేనిని గురించి చింతించకుడి. చూడు, ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, విత్తవు, కుట్టలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? చూడండి, లేఖనమేం చెప్తుందండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన యందు పట్టు కలిగి ఉండండి.
చూడు, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేడట. రోమిల రాసిన పత్రిక 15:3 యేసుక్రీస్తు తన కోసం తను సంతోషపరచుకోలేదట. రోమిల రాసిన పత్రిక 15:3 క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. చూడండి ద్వారా, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడును అని వ్రాయబడినట్లు ఇవి సంభవించెను అంటున్నాడు పిల్లరా. అంతేకాదు రోమిల 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:33 ఈలాగు నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషించుచున్నాను. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈలాగు నేను కూడా స్వప్రయోజనం కోరక, యేసుక్రీస్తు కూడా ఆయన స్వప్రయోజనం చేయలేదు. పౌలు గారు కూడా నేను కూడా స్వప్రయోజనం కోరక అనేకులు రక్షింపబడవాలని వారి ప్రయోజనం కొరకు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టేటట్లు స్వార్థ విషయంలో మరి పని చేస్తున్నాను, ఆ పని చేయాలని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే కొరింథీయులకు రాసిన పత్రిక 13:6 దుర్నీతి విషయం సంతోషపడక, చూడు, దుర్నీతి విషయం సంతోషపడక సత్యమునందు సంతోషించుము. సత్యమునందు సంతోషించుదును. దుర్నీతి అందు సంతోషించకూడదు, సత్యమునందు సంతోషించాలి. మరి సత్యమునందు మనం సంతోషిస్తున్నామా? మరి అపొస్తలుడైన పౌలు గారు ప్రభునందు సంతోషించుడి, ఎల్లప్పుడూ మరలా చెప్పుదును సంతోషించుడి. అపొస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి ఎల్లప్పుడూ సంతోషించుండయ్యా. చూడు, మనమైతే చెరసాలలో అంటే అయ్యో నేను ప్రభు నమ్ముకున్నాను, నాకు చెరసాలలో పడ్డాను, నాకు శ్రమలు వచ్చినాయని అనే పరిస్థితి. కానీ అపొస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి ప్రభునందు ఆనందించుడి. చూడండి, దేవునితో సత్సంబంధం కలిగి ఆత్మ సంబంధమైన సంగతులతో మన హృదయం ఎప్పుడూ వాక్యంతో మనము మన వాక్యం మన హృదయంలో నిండినప్పుడు వాక్యాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వాక్యానుసారంగా జీవించినప్పుడు, కలిపి చెరిపే బోధల ప్రకారంగా జీవిస్తే శ్రమలు రావు, సుఖాలు వస్తాయి, ఈ లోక సంబంధమైన సుఖాలు. అది కాదు వాక్యం చెప్పేది. ఆత్మ సంబంధంగా ఆత్మానుసారంగా జీవించినప్పుడు నువ్వు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, దాన్ని ఓర్చుకోవాలని వాక్యం చెప్తుంది. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలని చెప్తుంది. అందుకోసమే అపొస్తలులు ఏ విధంగా ఈ లోకంలో సుఖము అనుభవించలేరు. ఈ లోక విషయంలో దరిద్రులుగా ఉన్నారు. మరి దరిద్రులుగా ఉండి అనేకులకు ఐశ్వర్యం పంచారు. ఆత్మానుసారంగా ఐశ్వర్యం, క్రీస్తు ఐశ్వర్యం పంచారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము, దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారమై ఉన్నాము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారమని. చూడండి, కొరింథీ సంఘంతో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఏమీ లేని వారమై ఉన్నాము కానీ సమస్తమును కలిగిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము. లోక విషయంలో, శరీర విషయంలో దుఃఖపడుతున్నాము, శ్రమలు, నిందలు వస్తున్నాయి. అయ్యో మాకే రావాలా నిందలు? ప్రభునందు విశ్వాసం వస్తే మాకే రావాలంటే నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకు శ్రమలు, నిందలు వస్తాయని లేఖనం చెప్తుంది. అవన్నిటినీ సహించాలి, ఆనందించాలి. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడని లేఖనం చెప్తుంది. అందుకోసమే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:2 ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చూడండి, వారు ఈ లోక సంబంధంగా నిరుపేదలైనను వారు ఏం చేసినాడ? దాతృత్వము బహుగా విస్తరించెను. సువార్తలో పనివారు ఉన్నారు. సువార్తను గురించి వారు దాతృత్వం కలిగి ఉన్నారట. అందుకోసమే క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందు బహుగా సంతోషపడుచున్నాను అని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము, అందుకు నా కృప నీకు చాలును,
బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహుగా సంతోషపడుదును. విశేషముగా నా బలహీనతల ఎందే బహుగా సంతోషించుదును. అంతేకాదు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ వచనంలో కూడా రాయబడ్డది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగి ఉన్న బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారికి నిందలు వచ్చినాయట, ఇబ్బందులు వచ్చినాయట, హింసలు వచ్చినాయట, ఉపద్రవాలు వచ్చినాయట, అవన్నిట్లో సంతోషిస్తున్నాడట. చూడండి, దేవునితో సత్సంబంధం కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు శ్రమలో పాలివారై అలా ఆనందించాలని అపొస్తలుడైన పౌలు గారు ఎన్నో ఇరుకులు అవన్నిటిని చవిచూస్తూ ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చూడండి మరి మనము ఆ ఆత్మీయ ఆనందం కలిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మన హృదయంలో వాక్యంతో మనం ఆనందిస్తున్నామా? లేకుంటే లోక సంబంధంగా ఏదో లేదు, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇది లేదు అది లేదు అని లోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఆలోచించి నీ జీవితంలో ఈ లోక సంబంధమైన శ్రమలను గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది. నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా సంతోషంగా వేపరిచేదను. అపొస్తలుడైన పౌలు గారు, నన్ను నేను వేపరచుకొందును, మీ ఆత్మల నిమిత్తం నేను వేపరిచేదను అంటున్నట్లారా అపొస్తలుడైన పౌలు గారు. మరి ఏ విధంగా ప్రయాసపడుతున్నాడు, ప్రయాసపడమంటుండో, శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఉపద్రవాలు వచ్చినాయి, అవన్నిటి యందు నేను ఆనందించుచున్నాను. మరి నేను మరి ప్రభునందు ఆనందించుతున్నామా? మరి ఏంటి మన ఆనందం ఎందుకు ఆవిరైపోతుంది? ఈరోజు సంఘానికి రాగానే వాక్యం ఆవు కరెక్టేనే, వాక్యం చెప్తున్నది, వాక్య ప్రకారంగా జీవించాలంటున్నామే కానీ వాక్యానుసారంగా ఎందుకు జీవించకపోలేకపోతున్నాం? సహోదరి సహోదరుడా, ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము, కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహుగా సంతోషంగా వేపరిచేదను, నన్ను నేను వేపరుచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుదురా. చూడండి పిల్లరా, నేను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా? చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండి సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చూడండి ఏ విధంగా ఉన్నది. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అంటుడు? నేను చేసే బోధ మనసులను సంతోషపెట్టే బోధ కాదు అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. మరి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఒక బోధకుడిగా నువ్వు ఉన్నావు అంటే మనసులను సంతోషపెట్టే బోధ చేస్తున్నావా? అలా చేయకూడదని అపొస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తున్నది. చూడండి బ్రదర్, ఒక డాక్టర్ ఉన్నాడండి. ఒక డాక్టరు ఆపరేషన్ థియేటర్లో పోయి ఆయన సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీను అని కత్తి తీసుకొని అయ్యో కత్తి పడితే రక్తం వస్తుందంటే ఆయన డాక్టరా? మరి డాక్టర్ అయినప్పుడు ఆ వ్యాధిని ఆ ఉన్న లోపాన్ని సరిచేసినప్పుడు ఏ విధంగా అయినా మన దాన్ని సరిచేయడానికి ఆయన ఆపరేషన్ చేయాలి. ఆయన డాక్టరు. ఇప్పుడు లోక నువ్వు ఆత్మీయంగాను బోధకుడుగా ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని దాచకూడదు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లే చెప్పాలి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు నేను మనసులను సంతోషపెట్టే బోధ చెయ్యను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. మనము నేను ఏ విధంగా బోధ చేస్తున్నాము, ఏ విధంగా బోధకు అనుకూలంగా ఉన్నామా, ప్రతికూలంగా ఉన్నామా? వాక్యం చెప్తున్నప్పుడు వాక్యంకు ఏ మాత్రమో అటు ఇటుగా ఉండదు. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడు కాకపోదును. గలతీ సంఘంతో చెప్తున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే అసలు క్రీస్తు దాసుడను కాకపోదును. అందుకోసమే సుమారు
అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన ఆ పత్రికలు సూపర్ థియాలజీ. ఆ సూపర్ థియాలజీ అర్థమైనప్పుడు మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటాం. చదువుతున్నామే కానీ ఆ వాక్యంలో ఉన్న అంతర్యాన్ని గమనించి అర్థం చేసుకుని మన బ్రతుకును చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు పత్రికల్లో చాలా అద్భుతంగా ఉన్నదండి. అందుకోసమే చెరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘంతో ప్రభునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ఆనందించుడు అంటున్నాడు. ఎందుకు? దేవునితో సత్సంబంధం కలిగి దేవుని వాక్యంతో నీ హృదయంలో ఎప్పుడు తలపోసుకుంటూ ఆత్మీయంగా ఆత్మీయ ఆనందంతో వాక్యం చెప్తున్న ప్రకారం ఆత్మనియమంకు అనుసరించి జీవించాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడుతున్నామా? ఈ కోటి విద్యల కోసం కడుపు కోసమే బోధ చేస్తున్నామా? ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనసులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించుచు. చూడండి, మనపూర్వకంగా జరిగించాలి. ఏంటి? మనము మనసులను సంతోషపెట్టేది కాకుండా సంతోషపెట్టి వారు చేయునట్లు కాక కంటికి కనబడుటకు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనపూర్వకంగా జరిగించాలి. అందుకోసం విశ్వాసయోగంలోనూ దాని సంబంధమైన సేవలను నేను పానార్పకంగా పోయబడినా నేను ఆనందించి మీ అందరితో సంతోషిస్తానంటున్నాడు. నా ప్రాణం పోయినా సరే కానీ నేను మీ అందరితో సంతోషిస్తానని అపోస్తలుడైన పౌలు గారు అంటున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు మీ విశ్వాసయాగములోనూ విశ్వాసయాగం అండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే విశ్వాసయాగంలోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను అంటున్నాడు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. అపొస్తలుడైన పౌలు గారికి ఉన్న ఆనందం మనకెందుకు లేకపోవడం జరుగుతుంది? అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా, పరిశుద్ధాత్ముడు బోధ చెప్తున్న ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా? ఒక్కసారి మరి వాక్యమును బట్టి ఆలోచన చేయాలి. ఒక్కసారి ఇక్కడ ఆగి మనం తీసుకున్న బాప్తీసం సరి అయినా, వాక్యం చదువుతున్నాం కానీ వాక్యంలో ఉన్న అంతర్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాను ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నానని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. పిల్లరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనము, దాసులారా మనుషులను సంతోషపెట్టు వారమైనట్లు కంటికి కనబడుటకు కాక ప్రభునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులుండు. మీ శరీర విషయంలో మీ యజమానులకు విధేయులై ఉండండి అంటున్నాడు. పిల్లరా, అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సహోదరుడా, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. దేవునితో సత్సంబంధం కలిగి ఆత్మానందంతో ఆత్మీయ ఆనందము వాక్య ప్రకారంగా శిరసాలలో ఉండి ప్రభునందు ఆనందించండి అని అపొస్తలుడైన పౌలు గారంటే మనం ఎక్కడున్నాం? మరి మనకెందుకు మనకున్న ఆనందం ఆవిరైపోతుంది. ఈరోజు వాక్యము వినడానికి రావడమే ఎంతో కష్టం ఉన్నది. వాక్యం వినడం కూడా కష్టం ఉన్నది. ఎందుకు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? అందుకోసమే సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారం అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. చూడండి, 1 దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయాలను పరీక్షించు దేవునినే సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము. ఏంటి బోధ? దేవునిని సంతోషపెట్టే బోధ. చూడండి, దేవుణ్ణి సంతోషపెట్టే బోధ చేస్తున్నాను అంటే సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని ఎంచి దేవుని వలన ఎంచబడిన వారమై అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. పిల్లరా, 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపట్ట వలనో మా వలన నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొనుచు ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు అంతకంతకు అభివృద్ధి కావాలి.
ఆనందించాలి, ప్రభునందు వాక్యంలో ఆనందించాలి. అందుకోసమే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. మరి ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకుంటున్నామా? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే ఆనందం ఉండదు, ఆవిరైపోతుంది. అయ్యో ఇది లేదు అది లేదు. చూడండి పరా, ఈ శరీర సంబంధంగా ఎంత పెట్టినా ఈ శరీరానికి ఉదయం తింటే పగలు ఖాళీ, పగలు తింటే రాత్రి ఖాళీ, రాత్రి తింటే ఉదయం ఖాళీ. చూడండి ఒక ఆలోచించండి. ఎప్పుడు ఈ శరీరానికి ఎంత పెట్టినా ఏదో ఒకటి కొదవనే ఉంటుంది. కానీ ఆత్మీయంగా ఆలోచించండి. నేను మనమై ఉన్న ఆత్మ రక్షింపబడ్డదా లేదా? ఎందుకు మరి అపొస్తలులకు ఎందుకు సంతోషం ఉన్నది? అపొస్తలుడైన పౌలు గారు శిరసాలలో ఉండి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడంటే మనకెందుకు ఆనందం లేదు? అసలు బాప్తిసంలో చనిపోయినామా? ఆలోచన చేయాలి. చనిపోయి సరి అయిన బాప్తిసం తీసుకున్నామా? తీసుకున్నప్పుడు మన నేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి, అర్థం చేసుకుంటాం, అనుసరిస్తాం. మరి అప్పుడు ఉన్న ఆనందము అద్భుతం పిల్లరా. ఆలోచన చేయండి పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. ఇంకా మరి జీవన వ్యాపారంలో చిక్కుకోద్దట. రెండో తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చూడండి పిల్లరా, మరి ఈ యుద్ధరంగంలో వెళ్ళినప్పుడు సైనికుడు ఎవడు యుద్ధంలోకి పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని. చూడండి, మరి యుద్ధంలో ఏ ఉద్దేశంతో యుద్ధం చేస్తున్నామో ఆ ఉద్యమం మరి నెరవేర్చాలి. అందుకోసమే వెనుకకు చూసే ప్రయాణం ఉండకూడదు. అందుకోసమే నువ్వు ఆత్మీయ ఆనందము, నీ ఆత్మను రక్షించుకోవడము. అందుకోసమే శరీర సంబంధమైన ఎప్పుడు నీవు శరీరం ఏదో లేదు అని నిన్ను పట్టి పీడిస్తున్నది. శరీరము ప్రకృతి సంబంధమైన వాటిని నిన్ను ఆకర్షిస్తున్నది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబిని చూపించేవాడున్నాడు సాతాను. ఇది లేదు, నువ్వేంటి నీకు ఇది లేదు, అది లేదు, ఇల్లు లేదు, ఏది లేదు, నువ్వు అసలు శరీరాశలు కల్పిస్తాడు సాతాను. అందుకోసమే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనవద్దు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మీకు మరి శ్రేష్టమైన స్థిరమైనదియో స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పుటకు సంతోషంగా ఒప్పుకోవాలి. స్థిరమైన ఆస్తి ఉన్నది అక్కడ పరలోకంలో. ఈ ఆస్తి కాదు, ఈ ఆస్తి రాంగ్యం తేలము, పోంగెం కొడవము. ఈ 3-4 ముచ్చట కోసము ఉరికి ఒక్కసారి ఆ ఊపిరి ఆగిపోతుంది. నీవు సంపాదించింది ఎవరికైతుంది? ఆలోచన చేయి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం, ఏలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియో స్థిరమైనదియో ఉన్న స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటారు. సువార్త నిమిత్తము, ఆత్మల రక్షణ నిమిత్తము మరి అలా ఆస్తి కోల్పోవడం కూడా సంతోషంగా ఒప్పుకున్నారట. మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి, ఖైదీలో అంటే నరకానికి జోగడుతున్న వారిని కరుణించాలి. సువార్త నిమిత్తము మనము కష్టపడాలి. మన స్థిరాస్తుల సువార్త నిమిత్తము మరి పనముగా పెట్టాలి. అలా పెట్టాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. మనకు సమస్తము దుఃఖకరంగానే కనబడుతున్నది, సంతోషముగా కనబడదు. ఇప్పుడు ఈ లోక విషయంలో నీకెప్పుడు సంతోషం అనేది ఉండదు. క్రైస్తవుడు ఈ లోక సంబంధంగా సంతోషించే విషయం కాదు, ఆత్మ సంబంధంగా సంతోషించాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చూడండి, ప్రస్తుతం నీకు శరీర సంబంధంగా అంతా కష్టమే కనబడుతుంది. ఇదేనా ఎప్పుడు జీవితం కష్టమేనా అనేట్లుగా కనబడుతుంది. కానీ ఏమంటున్నది? అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానమైన ఫలమిచ్చును. చూడండి, నువ్వు అభ్యాసం కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు క్రైస్తవుడు మరి ఆ పరలోకం చేరే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యమును మనం వెంబడించాలి. సువార్త నిమిత్తం కష్టపడాలి.
వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అపొస్తలులు ఏ విధంగా సువార్త నిమిత్తం కష్టపడ్డారు. అపొస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ఎందుకు చెప్తున్నాడు? మరి మనకెందుకు ఆనందం లేదు? సంతోషం గలవారే ఆనందించుడు అంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:9 అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యం గాని మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. మరి క్రీస్తు శ్రమలో పాలివారు కావాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలో మీరు పాలువాయి ఉన్నంతగా సంతోషించుడి. చూడండి మరి తమ భోగములయందో సుఖించుద్దరట. ఈ లోక సంబంధంగా సరి అయిన బాప్తిసం తీసుకోకుంటే క్రైస్తవుడు అనే ఒక భ్రమలో ఉండి నాకు సకల సౌకర్యాలు కలగు, నాకు అన్ని ఉన్నాయని సంతోషిస్తారట ఈ లోక సంబంధంగా. 2 పేతురు రాసిన పత్రిక 2:13 ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వీళ్ళు ఎవరండి? సరి అయిన బాప్తీసం తీసుకోలేక, సరిగ్గా జన్మించలేక, మరి ఈ లోక సంబంధంగా శరీర సంబంధంగా ప్రభు మాకు అన్ని ఇచ్చాడండి. బంగలు ఇచ్చాడండి, మాకు భూమి ఇచ్చాడండి, ఉద్యోగం ఇచ్చాడండి, మాకు పిల్లలు ఇచ్చాడండి. ఈ లోక సంబంధంగా చెప్పుకునేవారు. ఒకనాటి సుఖానుభవం కోసమే నన్ను ప్రభునందు మనసు అంతకంటే దౌర్భాగ్యులై ఉందని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:19 రాయబడ్డది. మరి క్రీస్తునందు నిరీక్షిస్తే ఈ లోక సంబంధంగా దరిద్రులైతారంటున్నాడు. మరి ఆ లేఖనం ఏం చెప్తుంది? మరి ఎందుకు మరి మనం సరిగ్గా ఆనందించలేకపోతున్నాం? అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపించేవాడు సాతాను ఉన్నాడు. నువ్వు క్రైస్తవుడవే, నువ్వు సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయో, బస్ నీ పని నువ్వు చేసుకో అంటున్నాడు. చూడండి ప్రేమ, ఏ విధంగా సాతాను నిన్ను భ్రమలో వాక్యాన్ని కలిపి చెరిపి ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకోండి, లోక సంబంధంగా నీకు శరీర సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఏం లేదా, రా సంఘానికి రా, ప్రభు నమ్ముకో, నీకు అన్ని కలుగుతాయని చెప్తున్నాడు. కానీ ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసము, పరలోకానికి వారసులు అవ్వడానికి కోసము, దేవుని ఇంటి వారం అయ్యడానికే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఎందుకు? ఆత్మరక్షణ కోసం, నిత్య జీవం కోసము, పరలోక ప్రాప్తి కోసము, దేవుని ఇంటి వారం అయ్యడానికి కోసమే. కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసము, ప్రకృతి సంబంధమైన వాటి కోసము ప్రభుని నమ్మకూడదని లేఖనం చెప్తుంది. అలా నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యులై అవుతారని చెప్తుంది. కానీ సాతాను ఏం చెప్తుంది? శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా ఏం లేవా, ప్రభు నమ్ముకో, నీకు అన్ని కలుగుతాయని చెప్తున్నాడు. ఆడు సాతాను శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడుతున్నాడు. అన్ని నీకు కలుగుతాయి రా అని చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని ఆశ కల్పించేవాడు సాతాను ఉన్నాడు. వాడి భ్రమలో ఉండి వాడి భ్రమలో నువ్వు వెళ్తావా? సాతాను సిద్ధపరిచిన నరకము తప్పదు. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు మరి శిరసాలలో ఉండే ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్తున్నాడు. ఎందుకు ఆనందిస్తున్నాడు ప్రభు? మరి ఎందుకు వాళ్ళకి ఆనందం ఉన్నది? అపొస్తలులు ఏ విధంగా ఆనందించారు? అపొస్తలుడైన పౌలు గారు ఎందుకు ఆనందించాడు? మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం? ఒక్కసారి వాక్యమును బట్టి మనమే మన ఆత్మ విమర్శన చేసుకోవాలి. అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయినా, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం సరిగ్గా ఉన్నదా? ఎందుకంటే అలా తీసుకుంటేనే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అపొస్తలులు ఏ విధంగా సువార్త నిమిత్తము వారు చెరసిరాసులను నమ్మి ఆ పరలోకం అనే ఆ గురి కోసము ఈ లోకంలో సువార్త నిమిత్తము వారు హతసాక్షులయ్యారు. వారు వేపరుచుకున్నారు. వారు ఆస్తులు సంతోషంగా ఇవ్వడానికి అడ్జేసుకోరు. అపొస్తలుడైన పౌలు గారు కూడా, నేను మీ ఆత్మల నిమిత్తము నన్ను వేపరుచుకుందును, నా సమస్తమును వేపరుచుకుందును, సంతోషంగా ఇస్తాను, నేను పానార్పంగా పోయపడినను, మీ అందరి నిమిత్తము ఆనందిస్తానని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు పిల్లారా. అందుకోసమే ప్రభు వాడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు పిల్లారా. ఎందుకు మరి అపొస్తలుడైన పౌలు గారికి ఉన్న ఆనందం ఏంటి? మరి మనకున్న ఆనందం ఏంటి? ఒక్కసారి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని మరి లేఖనం చెప్తుంది. మరి మనం ఆలోచన చేయాలి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 చదువుకొని ముగిద్దాం పిల్లరా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి.
మరి వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం చక్కదిద్దుకుంటూ మన వాక్యానుసారంగా జీవిస్తూ మనము మన దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ఇంతవరకు మనము చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుతూ సజీవులుగా ఉంచి మరి అపొస్తలుడైన పౌలు గారు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని మరి అపొస్తలుడైన పౌలు గారు శరసాలలో ఉండి కూడా మరి ఆనందించమంటున్నాడు. మరి ఆయనకున్న ఆనందం ఏంటి, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మాకున్న ఆనందం ఏంటి అనేది ఈరోజు వాక్యం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని నీకు మేము తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధనతా భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబిల్ విజిటమ్ అకాడమీ పేరెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలు కూర్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.